ప్రపంచ స్థాయి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడినటువంటి యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉన్నటువంటి కర్ణావతి యూనివర్సిటీ. లోపలికి అడుగు పెట్టగానే నిజంగానే మీరు యూనివర్సిటీకే తీసుకొచ్చారా లేకపోతే ఏ రిసార్ట్కి తీసుకెళ్లారా అర్థం కాలేదు నిజంగా. మన యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ, టోటల్ లష్ గ్రీన్ క్యాంపస్. అహ్మదాబాద్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఏం చెప్పచ్చు? సో అహ్మదాబాద్ ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్. సో టాప్ యూనివర్సిటీస్కి, బెస్ట్ యూనివర్సిటీకి మన అహ్మదాబాద్ అనేది ఒక అడ్డా. ఏఐ మీద ఫోకస్ చేసే యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ. యూనివర్సిటీకి ఉన్నటువంటి అక్రిడేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని కదా మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేస్తాం. ఐఐటీస్, ట్రిపుల్ ఐఐటీస్లో ఉన్న ఎకో సిస్టమ్ మన కర్ణావతి యూనివర్సిటీలో బిల్డ్ చేయడం జరిగింది. NIRF ద్వారా ర్యాంకింగ్ పొందిన యూనివర్సిటీ మంది. బెస్ట్ యూనివర్సిటీ అవార్డు కూడా మనం పొందడం జరిగింది. ఇంకా ఎమర్జింగ్ యూనివర్సిటీ అవార్డు 29 రాష్ట్రాల నుంచి మన దగ్గర స్టూడెంట్స్ చదువుతున్నారు. 50+ కంట్రీస్ నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కోడింగ్ క్లబ్ కానీ, ఏఐ క్లబ్ కానీ ఇలాంటి వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓన్లీ నార్మల్ గా హానర్స్ అని కాకుండా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తో ఇస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ తో పాటు జనరేటివ్ ఏఐ, అది గూగుల్ తో, IBM తో కోర్స్ నడుపుతున్నాం. ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి సో ఎలా ఉంటుంది ఇక్కడ? 100% ప్లేస్మెంట్ అనేది ఉంటుందా? మన దగ్గర 1200 కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? ఎలా ఉన్నాయి ఇక్కడ? 2+2, 3+1 ప్రోగ్రామ్స్ ని మనం లాంచ్ చేసాం. ఈవెన్ మన దగ్గర బీటెక్ 4 years చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉంది. యూనివర్సిటీస్ లో జనరల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి కదా. కర్ణావతి ఇంక్యుబేషన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే విధంగా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆంటర్ప్రెనర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. ఫుడ్ విషయానికి కానీ, హాస్టల్ విషయానికి కానీ వచ్చేటప్పటికి ఎలా ఉంది? హాస్టల్స్ అనేవి అల్ట్రా మోడర్న్ హాస్టల్స్. హైజీనిక్ తెలుగు భోజనం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ని మనం అందిస్తున్నాం. సో ఇప్పుడు నేను అసలు క్లాస్ రూమ్లో ఉన్నానా ఇంకెక్కడ ఉన్నానా అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది.